ఇవాళ ఇవాళ కొంత థియేటర్లో కేసెస్ అయ్యి కొంత రిలాక్స్గా ఉన్నప్పుడు ఏదో చూస్తుంటే మా హస్బెండ్ వచ్చి ఏదో మాట్లాడినప్పుడు ఐ నీడ్ ఏ బ్రేక్, నువ్వు నాతో మాట్లాడవద్దాను. బ్రేకా? ఎందుకు స్పేస్కి వెళ్తావా అన్నాడు. నేను బ్రేక్ అడిగితే నేను స్పేస్కి వెళ్తావా అంటావా ఏంటి, వాట్ యు మీన్ అన్నాను. కానీ సునీత విలియమ్స్కు స్పేస్కి వెళ్తే 6 months పట్టింది మళ్ళీ తిరిగి రావటానికి. నువ్వు స్పేస్కి వెళ్తే 6 years అయినా పడుతుంది తిరిగి రావటానికి. దీని లోపల నాకు స్పేస్ దొరుకుతుంది, బ్రేక్ దొరుకుతుంది. సో ప్లీజ్ ఈరోజు స్పేస్కి వెళ్ళి అని అన్నాడండి. ఎంత బాధ చెప్పండి. నేను లేకుండా ఉండగలుగుతారా? మీరు ఉండగలుగుతారా? మా క్లినిక్లో ఉన్న వాళ్ళు ఉండగలుగుతారా? నేను ఉంటేనే కదా కళగా ఉండేది. నేను లేకపోతే ఎవ్వరూ రీఫిల్ చేయలేరు. నా పొజిషన్ నాదే కదా, కరెక్టే కదా, తప్పేం చెప్పట్లేదు కదా. మీరు అలా సైలెంట్గా చూస్తూ ఉంటే నిజమో ఏమోనని నాకు అనిపిస్తుంది. స్పేస్ పంపించేస్తారా ఏమోను. స్పేస్ పంపించినప్పుడు టికెట్ మీకు కూడా బుక్ చేస్తాను. నేను వెళ్ళిపోతాం ఏమంటారు? మన గోల్డ్ అండి ఉన్న కొద్దిగా రేటు పెరుగుతుంటుంది. దట్టు డైమండ్ పీసెస్ సాలిటేరియం మామూలుగా ఉండదండి మనతో. ఈ మాట అది మా ఆయనకు వినిపించినట్టు చెప్పండి. ఆవిడ డైమండ్ అండి, వదులుకోద్దని. అంటే డైమండ్ కూడా ఈజీగా రాలేదండి, చాలా చెక్కారు, కాల్చారు, ఫినిషింగ్లో బాగా రుద్ది పెడేశారు. ఇప్పుడు ఏదో మెరుస్తున్నాను కానీ మామూలుగా లేదండి. డైమండ్ బ్లాక్